అంటే పోస్ట్ ఆపరేటివ్ స్టేజెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి డైట్ మంచిగా అవసరము అని ఇస్తూ ఉంటాం. ఏదైనా సరే మితిమీరకుండా పెట్టాలండి. అంటే వెదర్ మంచిది అన్నప్పుడు ఎంత మంచిదైనా సరే ఒక లిమిట్లో మనం పెట్టినప్పుడు అది వాళ్ళకి బెనిఫిషియల్ అనమాట. మంచిదని చెప్పి ఎక్కువ పెడితే అది ఇట్లా నాన్ బెనిఫిషియల్గా అయిపోయి అంటే కాల్షియం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోవటం వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర ఇంకా వేరే కాజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ లైన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. కిషోర్ గారు హైదరాబాద్ నుంచి. కిషోర్ చెప్పండి. మేడం నాకు ఇంతకు ముందు స్టోన్ వచ్చింది మేడం. ఓకే. యూరినరీ బ్లాడర్ లో 8 mm ఉండే. ఓకే. అయితే కిడ్నీలో వచ్చేసి 6 mm ఉండే. ఓకే. అయితే మందులు వాడుతున్నా 1.5 month అయింది. ఓకే. దీనికి ఏం చేయాలి మేడం మళ్ళా ప్రొసీజర్? ఏం లేదంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. దాంతో పాటు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే గుడ్ అమౌంట్ చాలా నీరు తాగాల్సి ఉంటుంది. మంచిగా 1.5 month నుంచి డైలీ 5-6 లీటర్స్ అవుతున్నా మేడం. మంచిదండి తగ్గిపోతుంది, మీరు భయపడాల్సిన పని ఏం లేదు. మేడం ఇది అలాగే కొంతమంది అంటున్నారు వైన్ తీసుకుంటూ వస్తుంది, నాన్ వెజ్ తింటే కూడా వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే మీ బాడీకి అర్థమైపోతుంది యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫార్మ్, అంటే టు హ్యావ్ ఎ స్టోన్ ఫార్మేషన్ మీ బాడీకి. సో ఈ టెండెన్సీ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీకు మళ్ళీ స్టోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కాల్షియం రిచ్ డైట్, మీట్ కానీ వైన్ కానీ తీసుకోవడం కొంచెం తగ్గించాలి. అట్ ద సేమ్ టైం ఈ టెండెన్సీని బ్రేక్ చేయడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి టెండెన్సీ బ్రేక్ కోసం కూడా మీరు మెడిసిన్ తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకసారి హోమియోకి సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఓకే అండి, అలానే ఇప్పుడు కిడ్నీలో ఒకసారి స్టోన్ ఫామ్ అయిందంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? జనరల్ గా వచ్చేవంటే ఒకసారి రీకరెన్స్ ఉంటుందండి, మనం చూస్తూ ఉంటాం. అట్లానే ప్రతిసారి రీకరెన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఖచ్చితంగా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ 60 to 70% రికరెన్స్ ఉంటుంది అనమాట, వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఆ టెండెన్సీ అంటే ఆ స్టోన్ ఫార్మేషన్ వాళ్ళు వాటర్ సరిగా తీసుకుని మెయింటైన్ చేస్తే, అందుకే ఇప్పుడు మేము హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలా చేస్తామంటే ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళకి మేనేజ్మెంట్ కూడా చెప్తాం. ఒకవేళ వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ పర్టికులర్ డిసీజ్ గురించి తిరిగి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుందండి. ఓకే. అలానే ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉంది అంటే ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, లేదంటే ఇది ఇంత సైజ్ లో ఉంది అని ఎలా కొలుస్తారు, అంటే ఎలా చెప్తారు? స్కానింగ్ లో మన క్లియర్ రిపోర్ట్ వచ్చేస్తుందండి, ఎక్కడ ఉంది, అది ఎంత సైజ్ ఆఫ్ స్టోన్ ఉంది, దానివల్ల ఎంత పెథాలజీ ఉంది, అంటే డిస్టర్బ్ అయిందా లేకపోతే లైక్ హైడ్రోసిస్ వచ్చేసిందంటే లైక్ హైడ్రోనెఫ్రోసిస్ వచ్చేసిందంటే వాటర్ అక్యుములేషన్ అయిపోయిందా, ఆ స్టేటస్ అంతా కూడా మనకి స్కానింగ్ లో వచ్చేస్తుందండి. ఓకే. అలానే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా 3 ప్లేసెస్ లో అంటే ఎక్కడ వచ్చింది, ఎక్కడ ఫామ్ అయింది స్టోన్ అనేది గుర్తించగలుగుతామని. అయితే చాలా మంది అంటారు ఏంటంటే ఒక్కసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిందంటే ట్రీట్మెంట్ తీసుకున్నాక అది యూరిన్ లో పోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అని. అలా ఛాన్స్ లేనప్పుడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది? సైజ్ ఆఫ్ ద స్టోన్ క్రాసింగ్ బియాండ్ 12 mm, అంటే 12 mm కంటే సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల అది అబ్స్ట్రక్షన్ అంటే మేజర్ ఈ కాలిక్స్ లో ఉండి లైక్ చాలా అంటే మేజర్ పార్ట్ లో ఉండి చాలా దానివల్ల పెథాలజీ బాగా డిస్టర్బ్ అయినప్పుడు, అంటే కిడ్నీలో హైడ్రోనెఫ్రోసిస్ కిడ్నీ బాగా ఉబ్బిపోయి చాలా పెథాలజీ రన్ అయినప్పుడు లోపల ఇంకా నెక్స్ట్ అంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి అదంతా ప్రాబ్లం అయినప్పుడు, సో యూరిన్ రిటెన్షన్ అనమాట. ఎప్పుడైతే ఆ ద్వారంలో స్టోన్ అడ్డుకుంటుందో అందులోంచి యూరిన్ బయటకు వచ్చేసేయాలి, అవ్వకుండా అక్కడే ఉండిపోతుంది, కిడ్నీలోనే ఉండిపోయినప్పుడు అప్పుడు కిడ్నీ చాలా ఉబ్బిపోయి అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అక్యుములేట్ అయిపోయి దానివల్ల సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చాలా ప్రాబ్లంకి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది అనమాట. అలాంటి టైంలో అలాంటి పెద్ద స్టోన్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా సర్జికల్, అది ప్యూర్లీ సర్జికల్ సర్జరీ చేసేయటం మంచిదండి. ఓకే అండి, అలానే ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే సరైన డైట్ మెయింటైన్ చేయడం ఎవరికి కూడా సాధ్యం కాని పరిస్థితి. మరి ఇలాంటి సమస్యలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, అలాంటి దీనికి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.